నరేంద్ర మోదీ ఈ పేరు చెప్పగానే బీజేపీ వాళ్ళేమో కానీ మిగతా పార్టీ వాళ్ళు మాత్రం ప్రస్తుతం గడగడలాడిపోతున్నారు. దానికి కారణం ఈ మధ్య కాలంలో మోడీ తీసుకున్నటువంటి ఓ సంచలన నిర్ణయం. కొంతమంది వివేకులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అటు వేరే పార్టీ వాళ్ళు ఉన్నా సరే సమర్థించక తప్పని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి వివేకవంతమైన నిర్ణయం తీసుకొని అందరి నోళ్లు ముంచటమే కాకుండా అందరి చేత శభాష్ అనిపించుకునేలా చేశాడు ప్రధాని నరేంద్ర మోదీ. ఇంతకీ ఏం చేశాడు ఏంటి అంటే, కొద్ది రోజుల క్రితం ఎవరూ ఊహించని రీతిలో అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించడం ద్వారా మోడీ మిగిలిన పార్టీలను ఆత్మరక్షణలో పడేశారు. మోడీ మాస్టర్ స్ట్రోక్ తో మిగిలిన పక్షాలు అన్ని కూడా విధి లేని పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాల్సి వచ్చింది. అంతేకాదు రికార్డు సమయంలో రాజ్యాంగ సవరణ బిల్లుకు ఎప్పుడూ లేనంత స్పీడ్ లో పార్లమెంట్ ఆమోదం కూడా పొందింది. ఇక రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత తుది నోటిఫికేషన్ కూడా వెలువడటం జరిగిపోయింది. మొత్తంగా ఈ స్ట్రోక్ నుంచి విపక్షాలన్నీ కూడా కోలుకోక ముందే ఇప్పుడు మరో అస్త్రంగా మోడీ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇందుకీ మోడీ అస్త్రం అంటే మోడీ అస్త్రం కాదు, మోడీ తీసుకోబోయే నిర్ణయం ఆ అస్త్రం అని ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇంతకీ ఏంటి అదన్నప్పుడు, మొన్న ఎలాగైతే అగ్రవర్ణాల్లో పేదలకి 10% రిజర్వేషన్లు అన్నప్పుడు ఎలాగైతే అన్ని పార్టీలు కూడా ఇక్కడ రైట్ అంటూ కూడా జై కొట్టావు, అదే విధంగా ఇప్పుడు కూడా మోడీ తీసుకునే నిర్ణయాన్ని మిగతా పార్టీలు కూడా జై కొట్టక తప్పని పరిస్థితి ఉండబోతూ ఉంది. ఇంతకీ ఏంటయ్యా అన్నప్పుడు, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మధ్య తరగతి ఉద్యోగ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరో భారీ ఆలోచన చేస్తున్నారు. ఆదాయ పన్ను పరిమితిని, అంటే ఇప్పటి వరకు 2.5 లక్షల ఆదాయం దాటిన వాళ్ళు అమౌంట్ పే చేయాల్సి వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్. కానీ ఇప్పుడు దాన్ని 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచేందుకు మోడీ రెడీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల దెబ్బతిన్నటువంటి ఈ వర్గాలకు ఉపశమనం కలగాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక మేలు నిర్ణయం తీసుకుంటే గాని వారంతా కూడా మంచిగా మరలా బీజేపీకి ఫేవర్ గా ఉండరు అని గ్రహించినటువంటి బీజేపీ పెద్దలు ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే ఓటాన్ అకౌంట్ లో ఇందుకు సంబంధించినటువంటి ప్రతిపాదన వెలువడుతుందని చెబుతూ ఉన్నారు. ఐటీ పరిమితిని ఇక మీదట 5 లక్షలు చేయటం, అదేవిధంగా గతంలో ఏ రకంగా అయితే మెడికల్ బిల్లులు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సులు, విద్యా ఫీజులు, అదే విధంగా లైఫ్ ఇన్సూరెన్స్లు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పన్ను మినహాయింపు జాబితాలో యథావిధంగా ఉంచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడైతే మిడిల్ క్లాస్ వారు ఉన్నారో, అదే విధంగా చిరు ఉద్యోగులు ఉన్నారో వీరందరూ కూడా లబ్ధి చేకూరే విధంగా ఇక్కడ మోడీ నిర్ణయం ఉండబోతోంది. అలాంటప్పుడు మోడీ తీసుకున్న ఈ నిర్ణయానికి ఖచ్చితంగా ఓటింగ్ లో సానుకూలంగా మిగతా పార్టీలు కూడా జై కొట్టాల్సిందే, చెయ్యెత్తి మేము సైతం మీతో అని చెప్పి ఇక్కడ నడవాల్సిందే. అలాంటప్పుడు మోడీకి ఇది ఫుల్ ప్లస్ అవుతుందని, మిగతా పార్టీల నెత్తిన మరో భారీ పిడుగవుతుందని కూడా చెబుతూ ఉన్నారు.